అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకు న్యూస్లో బాగా ట్రెండ్ అవుతున్న మంచు ఫ్యామిలీలో గొడవ గురించి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు ఏమైంది, మోహన్ బాబుకు మరియు వారి చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య గొడవ ఏంటి, దేని గురించి గొడవ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ట్రై చేస్తాను. సో ఒకరి మీద ఒకరైతే స్టేషన్లో పిఎస్లో కంప్లైంట్ తెచ్చుకోవడం జరిగింది. అసలు యాక్చువల్ గొడవ ఏంటి అంటే, మామూలుగా మోహన్ బాబు గారు వారి ఆస్తి పంపకాల విషయంలో అందరికీ ఆస్తి పంపకాలు చేయడం జరిగింది. బట్ ఇక్కడ మంచు మనోజ్ గారి విషయంలో మంచు మనోజ్ గారి కూడా కొంచెం కోపం రావడానికి ఈ గొడవకు దారితీసిన విషయం ఏంటంటే, విద్యా సంస్థల ఆస్తి విషయంలో. ఎందుకంటే మోహన్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. దానిలో వాటా విషయంలో మనోజ్కి అన్యాయం జరిగిందని మనోజ్ ఫీల్ అయ్యిండు. సో ఈ విషయంపై మాట పెరిగి వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ జరిగింది. మోహన్ బాబు అనుచరుడైన సంథింగ్ పేరు తివారీ అని పేరు ఉంది. ఆ పర్సన్ ఈ గొడవలో, అంటే మోహన్ బాబుకి తన క్లోజ్ అయిన పర్సన్ మంచు మనోజ్ గారిపై దాడి చేయడం జరిగింది. ఏ విషయంలో, ఈ విద్యా సంస్థల విషయంలో నాకు ఈ వాటాలో అన్యాయం జరుగుతుందని ఈ మాట విషయంలో పెరిగి ఈ మోహన్ బాబు అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను మనోజ్ గారిపై తీవ్రంగా దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి మనోజ్ గారు హాస్పిటల్ కూడా రావడం జరిగింది. పక్క టెంపులో మరియు మెడ మీద గోర్లతో ఇట్లా గీసిన గుర్తులు, తర్వాత కాలుకి కుంటుతో నడుచుకుంటూ రావడం హాస్పిటల్కి వాళ్ళ భార్య సహాయంతో, ఇవన్నీ చూసినాం. సో ఈ విషయం మీద కొంచెం పెద్దగానే గొడవ జరిగినట్టు మనకు అనిపిస్తుంది. సో ఇదే విషయంపై మన మనోజ్ గారు ఏమైందంటే, నాకు వాళ్ళ నుంచి ప్రాణం ముప్పు ఉందని చెప్పి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు కూడా వాట్సాప్లో ఆ కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది, వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉందని. సో ఇద్దరికి ఒకరి మీద ఒకరికైతే పోలీసులకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. లెట్స్ సే ఇంకా కేసు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలాంటి ఇన్సిడెంట్స్కి దారి తీస్తుంది. ఎందుకంటే ఒక మోస్ట్ టాప్ సెలబ్రిటీస్ ఫ్యామిలీలో ఇది ఒక ఫ్యామిలీ కాబట్టి, ఇలాంటి పెద్ద ఫ్యామిలీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం సో అభిమానులకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉండొచ్చు. ఇవి కొత్త ఏం కాదు, మంచు ఫ్యామిలీలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు ఒక అన్నదమ్ములు మంచు మనోజ్ గారు గొడవ పడిన విషయం మనకు తెలిసే. బట్ అది లాస్ట్కి ఒక సినిమా ప్రమోషన్ అటెంప్ట్, ఒక ప్రాంక్ లాంటి వీడియో అని మళ్ళీ వాళ్ళే చెప్పడం జరిగింది. సో బట్ ఈ వీడియో మాత్రం అలా లేదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకొని కేసు నమోదు కూడా అయ్యింది కాబట్టి కొంచెం సీరియస్గానే ఉండబోతుంది. సో లెట్స్ సీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, దీంట్లో మంచు మనోజ్ గారి తప్పెంత, మోహన్ బాబు గారి తప్పెంత, ఇందులో విష్ణు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా, మంచు లక్ష్మి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా, లెట్స్ ఇవన్నీ కూడా మనకు ముందు తెలుస్తాయి. జరిగింది ఇది అన్ని ఆస్తి పంపకాల విషయంలో అన్ని క్లియర్గా ఉన్నారు. బట్ ఒక విద్యా సంస్థల ఆస్తి పంపకాల విషయంలో మనోజ్ గారు తనకు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యి వాళ్ళ నాన్నతో మాట్లాడే విషయంలో మాట పెరిగి వాగ్వాదంగా మారడంతో పాటు కొంచెం తన అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను మనోజ్ గారిపై చేయి చేసుకోవడం, మనోజ్ గారు వాళ్ళపై చేయి చేసుకోవడం, ఇవన్నీ గొడవ జరగడం జరిగింది. సో ఇది ఈరోజు మనం చెప్పిన వీడియో. ఈ వీడియోలో ఉన్న ప్రతి మ్యాటర్ కొంతమంది తెలియకపోవచ్చు, బట్ ఈ గొడవ జరుగుతుందని అందరికీ తెలుసు. బట్ వాట్ ఈస్ ద రీజన్ అనేది ఒక తెలియకపోవచ్చు. సో ఇది మీకు అందరికి తెలియడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో చూస్తున్నారు కానీ బట్ ఎవరైతే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసే విధంగా చేయండి. అండ్ మీకు అనిపించిన ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ.